హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ్ మీడియా. ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా? అయితే ఆర్బీఐ కొత్త రూల్స్. ఆన్లైన్ చెల్లింపుల కోసం అయితే ఆర్బీఐ మరొక కొత్త రూల్ అయితే తీసుకొచ్చిందండి. సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్ నోటిఫికేషన్కి అయితే వస్తాయి. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది. సో లేట్ చేయకుండా మనం ఆ వివరాలు ఏంటో చూద్దాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ యూపీఐ చెల్లింపుల విధానంలో కీలక మార్పులు చేసింది. తాజాగా విడుదలైన ఓ సర్క్యులర్ ప్రకారం పీపీఐ ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ వాలెట్లతో ఉన్న సొమ్మును ఇప్పుడు థర్డ్ పార్టీ మొబైల్ అప్లికేషన్ ద్వారా చెల్లింపుల కోసం ఉపయోగించుకోవచ్చు. ఇది కేవలం పీపీఐ యూజర్లకు కాకుండా డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను మరింత సులభవంతం చేయనుంది. ఇప్పటి వరకు ప్రీపెయిడ్ చెల్లింపుల సాధనాలు అంటే మనం ముందుగానే డబ్బు పెట్టుకునే వాలెట్లు లేదా ప్రీపెయిడ్ కార్డులు. ఈ వాలెట్ల ద్వారా యూపీఐ లేదా ఆన్లైన్ లావాదేవీలను జరపవచ్చు. అంటే మీరు వాలెట్తో ఉన్న డబ్బుతో మీ బ్యాంక్ ఖాతాతో సంబంధం లేకుండా చెల్లింపులు చేయవచ్చు. కానీ ఇప్పటి వరకు ఈ వాలెట్ డబ్బును మీరు ఏ యూపీఐ అప్లికేషన్లో వాడాలనుకుంటే ఆ పీపీఐ సంస్థకు చెందిన యూపీఐ యాప్ను మాత్రమే వాడే అవకాశం ఉండేది. తాజాగా ఆర్బీఐ తీసుకొచ్చిన ఈ నిర్ణయంతో పీపీఐ వాలెట్లను యూపీఐతో అనుసంధానం చేయడం మరింత సులభంతం అవుతుంది. అంటే మీ వాలెట్ని మరే యూపీఐ యాప్తో కూడా అనుసంధానం చేసుకోవచ్చు. ఉదాహరణగా మీరు ఫోన్పే లేదా పేటిఎం వాటిలతో కొంత డబ్బు ఉంచుకున్న ఇకపై మీరు ఫోన్పే వాలెట్ డబ్బుతో ఇతర యూపీఐ యాప్స్ ద్వారా చెల్లింపులు చేయవచ్చు. ఈ మార్పులు వినియోగదారులకు మంచి అవకాశం ఇచ్చింది. ముఖ్యంగా గిఫ్ట్ కార్డులు, మెట్రో కార్డులు, డిజిటల్ వాలెట్లను ఉపయోగించే పీపీఐ యూజర్లకు మరింత సౌకర్యం కలిగించింది. ఆర్బీఐ తాజాగా విడుదల చేసిన సర్క్యులర్ ప్రకారం పీపీఐ వాలెట్ల డబ్బును మరే యూపీఐ అప్లికేషన్ ద్వారా కూడా ఉపయోగించుకోవచ్చు. వినియోగదారులు తమ వాలెట్ డబ్బును ఇతర యూపీఐ యాప్స్తో కూడా చెల్లింపుల కోసం వాడవచ్చు. పీపీఐ వాలెట్తో అనుసంధానం చేయడానికి యూపీఐ యాప్లను సులభంగా ఉపయోగించవచ్చు. ఇది వరకు వినియోగదారులు తమ వాలెట్ డబ్బును కేవలం ఆ సంస్థకు చెందిన యూపీఐ అప్లికేషన్లో మాత్రమే వాడగలిగారు. కానీ ఇప్పుడు ఈ కొత్త మార్పుతో ఎలాంటి యూపీఐ యాప్లోనైనా మీరు ఈ డబ్బును వాడి చెల్లింపులు చేయవచ్చు. పేటిఎం, ఫోన్పే, గూగుల్ యాప్లు చేసే ఆన్లైన్ చెల్లింపులు చేసే వరకు అయితే ఆర్బీఐ మరొక కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చిందండి. సో దాని ద్వారా అయితే మరింత సులభంతరం అవుతుందని అయితే చెప్తుంది. సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.